అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇప్పటికే అక్కడ నివసిస్తున్న వలసదారులకు ట్రంప్ ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. యుఎస్ గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియలో అత్యంత కీలకమైన దాదాపు 60 ఏళ్ల నాటి చారిత్రాత్మక నిబంధనను ట్రంప్ యంత్రాంగం రద్దు చేసింది. అమెరికాలో ఉంటూనే శాశ్వత నివాస హోదా గ్రీన్ కార్డ్ పొందే విధానానికి స్వస్తి పలికింది. ఇకపై గ్రీన్ కార్డు కావాలనుకునే విదేశీయులు ఖచ్చితంగా అమెరికా వదిలి తమ సొంత దేశాలకు వెళ్లి అక్కడి నుంచి దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ కొత్త రూల్ వల్ల లక్షలాది మంది భారతీయులతో పాటు వలసదారుల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడింది. ట్రంప్ ప్రభుత్వం వలసలపై మరోసారి ఉక్కుపాదం మోపింది. అమెరికా పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ USCIS శుక్రవారం ఒక సంచలన పాలసీ మెమోను విడుదల చేసింది. దీని ప్రకారం స్టూడెంట్ వీసాలు F1, తాత్కాలిక వర్క్ వీసాలు H1B వంటివి లేదా టూరిస్టు వీసాలపై అమెరికాలో తాత్కాలికంగా ఉంటున్న విదేశీయులు ఎవరైనా గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే వారు అమెరికాను విడిచిపెట్టి తమ స్వదేశానికి వెళ్లాల్సిందే. అక్కడ ఉన్న US కాన్సులేట్ ద్వారా మాత్రమే గ్రీన్ కార్డు ప్రక్రియను పూర్తి చేయాలి అని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనతో అమెరికాలో లీగల్ గా ఉంటున్న దాదాపు 10 లక్షల మందికి పైగా వలసదారులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. గ్రీన్ కార్డు ప్రాసెస్ అవ్వడానికి ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీనివల్ల ఉద్యోగాలు వదులుకోవాల్సి రావడం, కుటుంబాలు విడిపోవడం వంటి అనేక ఇబ్బందులు ఎదురవుతాయని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం కొన్ని అత్యంత అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే అమెరికాలో ఉండి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతినిస్తాము అని, అయితే ఆ మినహాయింపులు ఏమిటి అనేది పూర్తిగా USCIS అధికారుల వివక్షపైనే ఆధారపడి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. తాత్కాలిక వీసాలపై అమెరికా వచ్చేవారు వారి గడువు ముగిసిన తర్వాత సొంత దేశాలకు తిరిగి వెళ్లాలి అనేది చట్టం ఉద్దేశం. కానీ ప్రస్తుత విధానం చట్టంలోని లొసుగులను వాడుకునేలా చేస్తుంది. అందుకే ఈ మార్పులు తెచ్చాము అని ట్రంప్ ప్రభుత్వం సమర్థించుకుంటోంది. అయితే ఇప్పటికే వీసా ఆంక్షలతో సతమతమవుతున్న IT ఉద్యోగులు మరియు అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు ఈ నిర్ణయం గొడ్డలి పెట్టులా మారింది. చూశారుగా, అమెరికాను చట్టబద్ధమైన వలసదారులకు మరింత కఠినంగా మార్చే దిశగా ట్రంప్ ప్రభుత్వం వేసిన ఈ అడుగు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. దీనిపై ఇమ్మిగ్రేషన్ లాయర్లు కోర్టులను ఆశ్రయించే అవకాశం కూడా కనిపిస్తోంది.